మహిళలు దైనందిన జీవితంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కుటుంబ భారాన్ని మోస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రముఖ డాక్టర్ కె. అనిత అంటున్నారు. వారి మాటల్లో మహిళల ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అనిత. నేను ఆబ్స్ట్రిషన్, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనిత హాస్పిటల్. అందరికీ ఈరోజు ప్రతి మహిళ కూడా నేను చూస్తున్న ఓపీడీస్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి పీసీఓడి. దాన్ని అండాశయాల్లో నీటి బుడగలు అని మనం చెప్తూ ఉంటాం తెలుగులో. కాబట్టి అందరూ ఏంటంటే మహిళలు కుటుంబంగా ఎక్కువగా ఆలోచిస్తూ, లేకపోతే వర్కింగ్ ఉమెన్ కూడా ఉన్నారు. వీరంతా కూడా ఏంటి అంటే కుటుంబాన్ని చూసుకుంటూ వారి యొక్క వృత్తుల్లో కొనసాగటాన్ని బట్టి వాళ్ళ పర్సనల్ కేర్ అనేది ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మన ఆహార శైలిలో వచ్చిన మార్పులను బట్టి, లేక అనుదినము కూడా వ్యాయామాలు చేయకుండా ఉండడాన్ని బట్టి అనేక మందిలో ఈ సమస్యలు అనేవి పీసీఓడి అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ కూడా తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి ఆహారము మరియు వారి శరీరానికి సంబంధించిన అనేకమైన మంచి వ్యాయామ పద్ధతులు పాటించుటను బట్టి ఉమెన్ ఆరోగ్యకరంగా ఉంటే తమ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కనుక స్త్రీలందరూ కూడా తగిన ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికి హెల్దీ డైట్ తీసుకోవాలి, ప్రాపర్గా న్యూట్రియంట్స్ తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి టైమ్లీ, ఎవ్రీడే 40 minutes కంపల్సరీగా వాకింగ్. ఎవరైనా సరే, ఎనీ ఉమెన్, యంగ్ దగ్గర నుంచి చిన్న పిల్లలు అందరూ కూడా ఎవ్రీడే ఒక 40 minutes వాక్ చేస్తే సరిపోతుంది. ఇది మనం పెద్ద పెద్ద వ్యాయామాలు అవి చేయని అవసరం లేదండి. స్త్రీలు రోజు కూడా ఒక 40 నిమిషాలు వాకింగ్ చేస్తే సరిపోతుంది. మరలా ఆహారంలో ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ మిల్లెట్స్ ఇవి మిక్స్ చేసుకొని ఆహార పదార్థాలను తినగలిగితే కూడా ఈ సమస్య నుంచి మనం అధికంగా విడుదల పొందొచ్చు. Wishing a happy Women's Day to all the women who are working as mothers and as entrepreneurs and as doctors